ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 18వ తారీఖున ఏర్పడబోతున్న రెండవ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది, భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాలు ఏమిటి, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏ దేశాల్లో కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం 18 సెప్టెంబర్ 2024 బుధవారం రోజున సంభవించనున్నది. భారత కాలమానం ప్రకారము సెప్టెంబర్ 18 ఉదయం 6:12 ప్రారంభమై 10:17 చంద్రగ్రహణం ముగియనున్నది. ఈ గ్రహణం మొత్తం వ్యవధి 4:04 వరకు ఉంటుంది. భారతదేశంలో ముంబై తీర ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది. అమెరికా ప్రాంతంలో 17వ తారీఖున మధ్యరాత్రి 12:41 ప్రారంభమై 4:47 వరకు ఉంటుంది. గ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి మనకు సూతకాలము వర్తించదు, కానీ ముంబై తీర ప్రాంతంలో వాళ్లకు ఈ సూతకాలము వర్తిస్తుంది. ఈ గ్రహణము యూరప్ అన్ని దేశాలు, అమెరికా అన్ని ప్రాంతాలు, అంటార్కిటికా, ఆర్కిటిక్, ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేళ ఆలయ తలుపులని మూసేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చంద్రగ్రహణం సమయంలో ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు వస్తాయి. కొందరికి శుభ ఫలితాలు రాగా మరికొందరికి అశుభ ఫలితాలు రానున్నాయి. గ్రహణం సంభవించినప్పుడు అపవిత్ర కాలం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే ఈ కాలంలో చేసే పనుల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఉదయం సమయంలో పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది. కావున గర్భవతులు ముంబై తీర ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ ప్రభావము ఆహార పదార్థాలపై పడకుండా దర్బలను వేసి ఉంచాలి. నిల్వ ఆహార పదార్థాలను ఉంచుకోకూడదు. పూజాగది తలుపులను మూసివేయాలి. పట్టు విడుపు స్నానం చేయాల్సి ఉంటుంది. గ్రహణం అనంతరము పూజా గదిలోని దేవుని పటాలను శుభ్రం చేసి పూజ చేయాలి. ఆహార పదార్థాల్లో వేసిన దర్బలను తీసివేసి చెట్లలో వెయ్యాలి.